నమస్కారం, నేటి సిటీ న్యూస్కి స్వాగతం. నా పేరు అజయ్. మంచిర్యాల జిల్లా లక్షడిపేటలో సన్నరక వరి ధాన్యానికి మద్దతు ప్రకటించాలని కోరుతూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో కరీంనగర్ చౌరస్తా వద్ద రాస్తా రోకో నిర్వహించారు. లక్షడిపేట కరీంనగర్ చౌరస్తా వద్ద ఆదివారం సన్నరకం వరిధాన్యానికి మద్దతు ధర ప్రకటించాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 1000 మంది రైతులతో రాస్తా రోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐసిసి మెంబర్ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, డిసిసి అధ్యక్షురాలు సురేఖలు పాల్గొని మాట్లాడుతూ నియంత్రిత సాగు పేరుతో రైతులను సన్న రకాలు పెట్టాలని టీఆర్ఎస్ ప్రభుత్వం ఒత్తిడి తెచ్చిందని, తీరా నానాయాతన పడి పంట పండిస్తే దోమపొడితో దిగుబడి తగ్గి రైతులు తీవ్రంగా నష్టపోయారు. కానీ ప్రభుత్వం కనీసం మద్దతు ధర కూడా ఇవ్వకుండా రైతులను అప్పుల పాలు చేసి ఆత్మహత్యలకు ప్రేరేపిస్తుందని వాపోయారు. రైతులకు క్వింటాలకు 2500 రూపాయల మద్దతు ధర కల్పించి ఆదుకోవాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. కుంటి సాకులు చెబుతూ మద్దతు ధర విషయంలో ప్రజలను మోసం చేస్తున్నారని, కేసీఆర్ చెప్పిన పంట పండించి రైతులు నష్టపోతే కనీసం కనికరం కూడా చూపకుండా ఇళ్లతో కుమ్మకై రైతులను మరింత అప్పుల ఊబికిలోకి నెట్టుతున్నారని, ఇలాంటి అనాలోచిత నిర్ణయంల మూలంగా రాబోయే రోజుల్లో ధాన్యం పండించేందుకు రైతులు ముందుకు రాలేని పరిస్థితులు దాపురిస్తాయని తెలిపారు. మనకు అన్నం పెట్టే రైతన్న కంట నీరు పెడితే అది రాష్ట్రానికి అశుభం కాబట్టి రైతులను ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రైతులకు సంబంధించిన సమస్య ప్రత్యేకంగా వరిధాన్యం, ఇక్కడ పత్తి ఉండగా వరిధాన్యం ఎక్కువ. ఇక్కడ వరిధాన్యం సమస్య ఏంటంటే కేసీఆర్ గారు చెప్పిందని చెప్పి కేసీఆర్ గారు చెప్పడమే కాకుండా కింద ఎవరైతే వ్యవసాయ అధికారులు ఉన్నారో వాళ్ళందరి ద్వారా బెదిరించడం జరిగింది. మీరు సన్నవడ్లు లేకపోతే మీ వడ్లు కొనమని చెప్పి భయపడి అందరూ సన్నవడ్లు వేయడం జరిగింది. సన్నవడ్లు వేసినప్పుడు సన్నవడ్లు ఎప్పుడైతే ఏమని చెప్పిండో ఖచ్చితంగా నియంత్రిత పంట అని చెప్పిండో ఆ పంటను కొనే బాధ్యత కూడా ప్రభుత్వం ఉంటుంది. ఇంకొకటి, ప్రభుత్వం సన్న తెరిచి 2500 ప్రకటించి 2500 రూపాయలు వెంటనే ప్రకటించి మొత్తం ధాన్యం, రైతులకు పండిన ధాన్యం మొత్తాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలి. ఒకవేళ ప్రభుత్వం కొనుగోలు చేయాలి పరిస్థితి లేకపోతే సన్నవడ్లకు ధర ప్రకటించిన తర్వాత ఎవరన్నా వ్యాపారస్తులు 2500 కన్నా తక్కువ కొంటే కేసులు పెట్టి వాళ్ళని పీడీ యాక్ట్ కింద పెట్టి జైలు పంపిస్తాం అనే మాట చెప్పి చేయాలని చెప్పి డిమాండ్ చేస్తారు. ఇంకొకటి, ఏమైనా మాట్లాడితే రైతు బంధు ఇచ్చినామంటారు. రైతు బంధు ఎకరానికి 5000 ఇచ్చి ఇవాళ రైతులకు పంట ఒక ఎకరానికి దాదాపు ఇవాళ 15 నుంచి 20 గంటల్లో కేంద్రంలో రాష్ట్రంలో ప్రభుత్వాలు రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాయి. దీనికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. దేశానికి అన్నం పెట్టే రైతుని రోడ్డెక్కించిన ఘనత కేంద్రంలో మోడీ ప్రభుత్వానికి దక్కుతుంది. ఈరోజు వ్యవసాయ బిల్లును ప్రవేశపెట్టి దేశవ్యాప్తంగా రైతు ఆందోళనలకి మోడీ గారు శ్రీకారం చుట్టినారు. అలాగే మన రాష్ట్రం విషయానికి వస్తే కేసీఆర్ గారు మొత్తం తనకే తెలుసు అన్నట్టు రైతులని ఈసారి సన్నవడ్లు వేయండి, తెలంగాణ సోనా వేయండి అని చెప్పడం జరిగింది. లేకపోతే రైతు బండి అంటే ఈ తెగుళ్లను, వర్షాలను, అకాల వర్షాలను ఇన్నిటిని తట్టుకొని రైతు కొంత పంట చేతికి వస్తే రైతు చేతికి దాన్ని సరైన మద్దతు ధర చెల్లించి కొనడం లేదు ప్రభుత్వాలు. తప్పకుండా అంటే కాంగ్రెస్ పార్టీ ఈరోజు డిమాండ్ చేస్తుంది, ప్రతి క్వింటాల్ వడ్లకి, సన్న రకం వడ్లకి 2500 రూపాయలు ప్రభుత్వమే అదనంగా బోనస్ ప్రకటించి కొనుగోలు చేయాలి అని చెప్పేసి డిమాండ్ చేయడం జరుగుతుంది. అలాగే ఎవరైతే అకాల వర్షాలతోని, తెగుళ్లతోని పంట నష్టపోయారో ఆ రైతులకి ఎకరాకి 20,000 రూపాయలు నష్టపరిహారం చెల్లించాలి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. క్రీడలతో శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసం కలుగుతుందని ఏరియా జీఎం చింతల శ్రీనివాస్ పేర్కొన్నారు. మందమరి ఏరియాలోని సింగరేణి హైస్కూల్ మైదానంలో బెల్లంపల్లి రీజియన్, రామగుండం రీజియన్ అధికారుల క్రికెట్ మ్యాచ్ ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మ్యాచ్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2 రీజియన్ల అధికారులు క్రికెట్ మ్యాచ్ ఆడడం సంతోషాన్ని కలిగించిందని ఆయన తెలిపారు. ఆటలో జయాపజయాలు ఎలా ఉన్నా జట్టు కెప్టెన్లు జట్టును విజయం వైపు నడిపించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఇరు జట్ల కెప్టెన్లను ఆయన అభినందించారు. అనంతరం ఆయన బ్యాటింగ్ చేసి క్రీడాకారులకు ఉత్తేజాన్ని కలిగించారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బెల్లంపల్లి జట్టు ఆటను ప్రారంభించింది. ఈ మ్యాచ్లో రామగుండం రీజియన్ జట్ 141 పరుగులు సాధించగా బెల్లంపల్లి రీజియన్ జట్ 166 పరుగులు సాధించి విజేతగా నిలిచింది. ఈ కార్యక్రమంలో ఏరియా పీఎం వరప్రసాద్, బెల్లంపల్లి రీజియన్ కెప్టెన్ చక్రవర్తి, రామగుండం రీజియన్ కెప్టెన్ రమేష్, సింగరేణి అధికారులు తదితరులు పాల్గొన్నారు.
మంచిర్యాల మున్సిపాలిటీ వైస్ చైర్మన్ గాజుల ముఖేష్ గౌడ్ దంపతుల వివాహ దినోత్సవం సందర్భంగా రెడ్ క్రాస్ సొసైటీ ఆనంద నిలయంకు నిత్యావసర వస్తువులు అందజేశారు. ముఖేష్ గౌడ్ మిత్రుడు గంప సంతోష్ మిత్ర బృందం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అనాథ పిల్లలు వృద్ధుల ఆశ్రమంకు ఆపన్నహస్తం అందించారు. ఈ సందర్భంగా గంప సంతోష్ కుమార్ మాట్లాడుతూ మున్సిపల్ వైస్ చైర్మన్ ముఖేష్ గౌడ్ పెళ్లి రోజు పురస్కరించుకొని ఆయన మిత్ర బృందం ఆనంద నిలయంకు చేయూత అందించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు విస్తృతం చేయాలని, భవిష్యత్తులో ముఖేష్ గౌడ్ ఉన్నత పదవులు అధిష్ఠించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు చందూర్ మహేందర్, పడాల రవి, టీఆర్ఎస్ నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. మంచిర్యాల మున్సిపల్ ముఖేష్ గౌడ్ గారు, వైస్ చైర్మన్ గారు, శ్రీలత వదిన గారికి మొదటిగా పెళ్లి రోజు శుభాకాంక్షలు. ఈరోజు పెళ్లి రోజు సందర్భంగా ఈరోజు నిత్యావసర సరుకులు ఆనంద నిలయం వృద్ధాశ్రమంకు ఇవ్వడం జరిగింది. అన్నయ్య వదినలకు ఆ దేవుడు ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మంచిర్యాల జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా నడిచేటువంటి ఆనంద నిలయంలోని వృద్ధాశ్రమంలో మిత్రుడు గాజుల ముఖేష్ గౌడ్ గారు మరియు శ్రీలత గారుల పెళ్లి రోజు సందర్భంగా వారి మిత్ర బృందం గంప సంతోష్ గారి మిత్ర సహాయ సహకారంతో ఎన్నో సేవా కార్యక్రమాలు చేసినటువంటి మిత్రుడు సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుని కోరుతూ, అదేవిధంగా వాళ్ళ నాన్నగారు కూడా రామస్వామి గౌడ్ గారు కూడా చాలా మంచి వ్యక్తి, తను కూడా మాతో ఎంతో ఆప్యాయతతో ఉండే వ్యక్తి కాబట్టి వారికి ఆ భగవంతుడు ఎల్లవేళలా సుఖ సంతోషాలను ఇవ్వాలని, సమాజానికి సేవ చేయాలని ఈ మంచిర్యాల ప్రజలందరికీ అందరి తరపున నేను వారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అదేవిధంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా నడిచేటువంటి బ్లడ్ బ్యాంక్ కానీ, వృద్ధాశ్రమం కానీ, తల్లిదండ్రులు లేని పిల్లల ఆశ్రమానికి వారు గతంలో కూడా ఎన్నో విధాల సహాయ సహకారాలు అందించారు. వారికి మా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలం కొత్తూరు గ్రామంలో కోతుల బెడదతో ప్రజలంతా ఇబ్బందులు పడుతున్నారు. లక్షెట్పేట మండలం కొత్తూరు గ్రామంలో కోతుల బెడదతో ప్రజలంతా ఇబ్బందులు పడుతున్నారు. ఇంటి ముందు ఉన్న కాస్త ఖాళీ స్థలంలో ఏ పండు చెట్టో కూరగాయల మొక్కల్లో వేద్దామంటే కోతులు వాటిని పెరగడేయడం లేదు. దీనితో విసుగు చెందిన గ్రామస్తులు ఎలాగైనా కోతుల బెడద నుండి విముక్తి కావాలని, దానికోసం తలా కొంత డబ్బులు పోగేసి నెల్లూరుకు చెందిన గోవిందరాజ్ అనే కోతులు పట్టే వ్యక్తిని తీసుకువచ్చి కోతులు పట్టిస్తూ వాటిని అడవిలో వదిలిపెడుతున్నారు. దీని ద్వారా వానరుల నుండి విముక్తి కలుగుతుందని ఆశిస్తున్నారు. కొత్తూరు సురేష్, నేను సర్పంచ్ని. నేను కొత్తూరు సురేష్, నా పేరు సురేష్. ఈ కోతుల మేరకు గత 10 సంవత్సరాల నుంచి వెళ్ళి కష్టపడుతూనే ఉన్నారు మా రైతులు కానీ, 20 సంవత్సరాల నుంచి వెళ్ళి కష్టపడుతూనే ఉన్నారు కోతుల బెడదతోటి. అయినా ఇవాళ మా రైతు ప్రతి ఒక్క షావుకారులు కానీ, కుమ్మరులు కానీ, కమ్మరులు కానీ, బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ అన్ని మేరకు అన్నీ చేసుకొని మా పట్టించడం జరిగింది. కోతులు ఇవాళ 83 కోతులు పట్టడం జరిగింది. 83 కోతులు ఇంకా చాలా ఉన్నాయి. ఇట్లనే అందరూ ఊరోళ్ళందరూ మాకు కోఆపరేషన్ చేసి మమ్మల్ని అందరి కోసం మంచి చేసి ఇది చేయాలని కోరుకుంటాం. నెల్లూరు నుంచి దేవపూర్వలు పిలిపించారు సార్. అక్కడ నుంచి ఆర్డర్ ఇక్కడ వచ్చింది. కోతులు పడతా ఉంటాం. శుద్ధంగా పట్టేవాళ్ళు మాది నెల్లూరు. శుద్ధంగా పట్టేది ఊరు ఉన్న అక్కడ కోతులు చెప్తే వచ్చి పడతాం. ఇప్పుడు మేమంతే మనం కొత్తూరులో పట్టేసాం. ఇప్పుడు శుద్ధంగా కొత్తూరు పట్టేస్తాం. ఒక 10 ఉంది, అది కూడా పట్టేస్తాం. అయితే కోతులు పడతావా? ఇంకా కుక్కలు, కోతులు, పందులు, మున్సిపాలిటీలో అయితే పందులు పడతాను, కుక్కలు పడతాను. ఊర్లో అయితే కూడా కుక్కలు పడతాను. ఇప్పుడు కుక్కలు చంపేది ఆర్డర్ లేదు. పట్టి బోన్లు వేసుకొని తీసుకుపోయి అడవిలో వదులుతారు. అది వరకు పడతాం, అది కూడా పడతాం, ఇది కూడా పడతాం. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన డిసాబిలిటీ బిల్లుకు అనుసంధానంగా రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేసినప్పటికీ నేటికి బిల్లు అమలు కాక కాగితాలకే పరిమితమైందని, వెంటనే బిల్లు అమలు చేయాలని తలసేమియా సికిల్ సెల్ వెల్ఫేర్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాసల్ల శ్రీనివాస్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కాసల్ల రంజిత్ కుమార్లు డిమాండ్ చేశారు. మందమరి పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జీవో విడుదల చేసి సుమారు 3 సంవత్సరాలు పూర్తి కావస్తున్నా ఇంతవరకు కార్యరూపం దాల్చలేదని వారు అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం 21 వ్యాధులను వికలాంగుల వ్యాధులుగా గుర్తించి జీవోను విడుదల చేసిన ఆన్లైన్లో మాత్రం కొత్త జీవో ప్రకారం వ్యాధులను పొందుపరచకపోవడంతో పాత జీవో ప్రకారమే కేవలం 7 వ్యాధులకు మాత్రమే వికలాంగుల సదరన్ సర్టిఫికేట్ జారీ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డిసెంబర్ 3న ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వికలాంగుల జీవో విధి విధానాలు రూపొందించి జీవోను అమలు పరిచి వికలాంగులకు ప్రభుత్వ పథకాలు వర్తింపచేయాలని డిమాండ్ చేశారు.
లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సొసైటీ సభ్యులు నేరేళ్ల రాజు, అల్పుల సతీష్, తొగరి లింగమూర్తి, మిట్టపల్లి శాంత, కాసర్ల శారద తదితరులు పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన డిజబిలిటీ బిల్ 2016 ప్రకారంగా దాన్ని అనుసరించుకొని తెలంగాణ ప్రభుత్వము 2018లో జీవో నెంబర్ 5 13 తారీఖు 6వ నెల విడుదల చేయడం జరిగింది. పాతవి 7 వ్యాధులు, కొత్తవి 14, మొత్తం 21 వ్యాధులు. ఆ 21 వ్యాధులలో దాన్ని 21 రకాల వికలాంగుల జాబితాలో చేర్చడం జరిగింది. 1 అంధత్వం, 2 దృష్టి లోపం, 3 కుష్టి వ్యాధి, వినికిడి లోపం, చలన. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రానున్న నెల డిసెంబర్లో జాతీయ వికలాంగుల దినోత్సవం డిసెంబర్ 3న ఉంది. దీని సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఈరోజు లేఖ పంపించడం జరిగింది. దాని సందర్భంగా ముఖ్యమంత్రి గారు వరాల జల్లులు కురిపించాలని మా తలసీమియా వెల్ఫేర్ సొసైటీ కోరుతుంది. లేని పక్షంలో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వికలాంగులను, వికలాంగుల సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తారు. మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి తలసీమియా వెల్ఫేర్ సొసైటీ తరపున 21 వ్యాధులను వికలాంగులుగా గుర్తించాలి, వీళ్ళకు సదరన్ సర్టిఫికెట్ ఇవ్వాలని లేఖ రాయడం జరిగింది. డిజబిలిటీ బిల్ 2016 భారత ప్రభుత్వము 21 వ్యాధులను డిజబిలిటీ కింద చేర్చింది. వికలాంగులు 21 వ్యాధులను వెంటనే వికలాంగులుగా గుర్తించి సదరన్ సర్టిఫికెట్ ఇప్పించి వీళ్లకు పెన్షన్, బస్ పాసులు, విద్యా అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు, వీటిని రిజర్వేషన్ వర్తించే విధంగా రేపు డిసెంబర్ 3 ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ సదరన్ సర్టిఫికెట్ ఇప్పించి జీవోను పూర్తిగా అమలు చేయాలని కోరుతున్నాము. కొమరంభీం జిల్లా తిర్యాని మండల కేంద్రంలో కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. తిర్యాని మండల కేంద్రంలో రోజుకు ఊర కుక్కల స్వైర విహారం చేస్తూ వ్యక్తులపై దాడి చేస్తూ వస్తున్నాయి. గడిచిన 2 రోజుల్లో ఉమ్మడి గ్రామ పంచాయతీలో 6 వ్యక్తులను కరిచినట్లు, గాయపడినట్లు సమాచారం. ఇప్పటికైనా సంబంధిత గ్రామ పంచాయతీ అధికారులు స్పందించి చర్యలు చేపట్టాలని గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు. తిరుగుతున్నాయి, ఇంట్లోకి వచ్చి కలుస్తున్నాయి. దాన్ని పట్టించుకోవాలి గ్రామ పంచాయతీ వాళ్ళు, దాన్ని చేయాలని కోరుకుంటున్నాం. మోడీ సర్కార్ కేంద్ర పథకాల పేరిట ప్రజలను మభ్యపెడుతున్నారని షేర్లింగంపల్లి డివిజన్ టీఆర్ఎస్ అభ్యర్థి రాగం నాగేందర్ యాదవ్ ఆరోపించారు. గత నెల రోజుల క్రితం హైదరాబాద్ను చలి ఈదురు గాలులతో అతలకుతలం చేయడంతో భాగ్యనగరంలోని మియాపూర్, నల్లగండ్ల, గోపీనగర్, షేరిలింగంపల్లి, మదీనాగూడ, ఉప్పల్, అంబర్పేట్ డివిజన్లలోని ఇంటిలోకి నీరు ప్రవేశించి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి సందర్భాలలో కేంద్ర ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదని టీఆర్ఎస్ అభ్యర్థి నాగేందర్ యాదవ్ దుయ్యబట్టారు. హైదరాబాద్లో జరగబోయే కార్పొరేట్ ఎన్నికలలో అఖండ మెజారిటీతో టీఆర్ఎస్ పార్టీ విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సకల సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న భాగ్యనగరాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ బంగారు తెలంగాణగా మారుతుంటే ఆరోపణలు చేస్తున్నారని నాగేందర్ యాదవ్ పేర్కొన్నారు. వర్షాలు కురుస్తూ రోడ్లని జలమయమై బీటలు వారి రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు కలిగాయని అన్నారు. షేరిలింగంపల్లి డివిజన్ రైల్వే బ్రిడ్జి దగ్గర వారం రోజుల పాటు గోపి చెరువు తెగిపోయి వంతెన నిండుకుండలా తలపించింది అన్నారు. షేరిలింగంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే అర్కపూడి గాంధీ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వీధుల్లో తిరుగుతూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎన్ని సమస్యలు ఎదుర్కొంటే కేంద్ర ప్రభుత్వాలు ఎక్కడ దాచుకున్నా అని ప్రశ్నించారు. మూసీ నది పరవళ్లు తొక్కుతూ ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తూ రాకపోకలకు ఇబ్బందులు కలిగించిందన్నారు. ఎక్కడ చూసినా హైదరాబాద్లో భయంకరమైన వాతావరణం ఏర్పడిందన్నారు. గ్రేటర్ ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీ గెలిస్తే డ్రైనేజీలు వాటితో పాటు ప్రజల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని హామీ ఇచ్చారు. ఎన్నికల చివరి ప్రచారానికి చివరి రోజు ఈరోజు ఈ సైకిల్ మోటార్ ర్యాలీ విజయవంతం చేయడానికి మీరందరూ వచ్చారు. చాలా సంతోషం. ఈ సైకిల్ మోటార్ ర్యాలీ విజయవంతం కావాలంటే మనం ఎంతమంది ఎన్ని సైకిల్ మోటార్లు పెట్టినా అనేది ముఖ్యం కాదు. క్రమశిక్షణతోని సైకిల్ మోటార్లు అన్ని కూడా ఒకటి వెనకాల ఒకటి
చివరి పాయింట్ వరకు ఒక కరెక్ట్గా స్పీడ్ కూడా మెయింటైన్ చేసుకుంటూ అందరు కూడా అక్కడికి వస్తే దీని ద్వారా ప్రజలకు మంచి సాంఘీభావం వెళ్తుంది. ప్రజలు కూడా ఆకర్షితులై మనకు ఓట్లు వేయడానికి అవకాశం ఉంటుంది. ఇంకో విషయం చెప్పాలంటే ఇక్కడ అభ్యర్థులు ముఖ్యంగా 3 పార్టీల అభ్యర్థులు ఉన్నారు. అందులో మన నాగేందర్ గారు. కార్తీక మాసం చతుర్దశి సందర్భంగా మందమరి పట్టణ దేవాలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పూజారులు మాట్లాడుతూ కార్తీక చతుర్దశిని వైకుంఠ చతుర్దశిగా పేర్కొంటారని, ఈ పర్వదినానికి విశిష్ట ప్రాముఖ్యత కలదని తెలిపారు. వైకుంఠ చతుర్దశి సందర్భంగా ఉసిరి చెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహించి చతుర్దశి వ్రతాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పట్టణంలోని మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కార్తీక మాసం సందర్భంగా ఈరోజు భక్తాంజనేయ స్వామి దేవాలయంలో ధాత్రి వృక్ష పూజతో పాటు చతుర్దశి శ్రీమన్నారాయణ యొక్క వ్రత ఉద్యాపన పూజలు నిర్వహించడం జరిగింది. ఇందులో విశేషంగా మహిళలు స్నానాలు చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా సరే కార్తీక మాసంలో ఆశ్వయుజ బహుళ పాడ్యం నుంచి మొదలు పెట్టుకొని ఈరోజు అంటే రేపటి వరకు కార్తీక పూర్ణమి వరకు స్నానాలు కొందరు ఆచరిస్తారు. మరికొందరు కార్తీక మాస పాడ్యమి నుంచి నేటి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం సిటీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అందరికి సెలవు.